మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అచ్చన్నపల్లి గ్రామంలో ఉన్నామండి. సో అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన మాదాసు విజయ్ కొన్ని సంవత్సరాలుగానైతే తను అయితే మస్కట్ అయితే వెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో కూడా వచ్చి వెళ్ళిండంట. సో అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ తను అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు గల కారణాలు కూడా మనం ఇక్కడ వారి కుటుంబ సభ్యులు మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో అచ్చన్నపల్లి మాజీ సర్పంచ్ కుమరయ్య గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, విజయ్ అక్కడ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అని చెప్పేసి మనం ఒకసారి వీరి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. అసలు నమస్తే, చెప్పండి, అసలు ఏం జరిగింది? మాదాసు విజయ్ అనే అబ్బాయి గత 5 సంవత్సరాల నుంచి విదేశం మస్కట్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగులేక ఆర్థిక ఇబ్బందుల వల్ల గల్పులోకి పోయినా 10 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని బాగుపరచుకునే ఉద్దేశంతో బయటకు పోవడం జరిగింది. ఒకసారి పోయి కూడా వచ్చిండు. అయినా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచలే. మళ్ళీ జమ చేసుకునేసరికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలే. ఆయన ఆర్థికంగా వీక్, ఒక ఆరోగ్యం కూడా సహకరించలేదు పిల్లవానికి. దానివల్ల మనస్తాపం చెంది అప్పులు తీర్పలేననే ఉద్దేశంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ వారు కూడా మన అంబులెన్స్ కూడా వాళ్ళు పెట్టి పంపించడం జరిగింది. మీ ద్వారా గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు చెక్ గానీ ఏమైనా ఆర్థిక సాయం ఇచ్చినట్లయితే వాళ్ళ కుటుంబానికి కొద్దిగా ఆసరాగా ఓదార్పుగా ఉంటుందని మేము భావిస్తున్నాం. గవర్నమెంట్ కూడా దయచలిచి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని, అలాగే ప్రభుత్వ వీపు గారు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి వారు కూడా కొద్దిగా దయచలిచి మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యే గారు, ఎంపీ కానీ అందరు కలిసి వీళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మేము మా గ్రామం ద్వారా కోరుచున్నాం. ఆర్థిక బీద పరిస్థితి వీళ్ళది, కనీసం ఇల్లు కూడా లేదు వాళ్ళకు. అప్పు మినిమం 10 లక్షల దాకా ఉంటుంది మేడం. 10 లక్షల వరకు ఉంటది. ఇతనికి ఒక అన్న కూడా ఉన్నాడు. వాడు దేశమే పోయిండు కానీ ఆయన కూడా ఏం పెద్దగా ఏం సంపాదలేకపోయిండు. ఒక చెల్లె ఈయనకు చెల్లెకు పెళ్లి అయింది. వీళ్ళిద్దరికి పెళ్లి కావాలి. ఒక చెల్లె, 2 అన్నదమ్ములు. ఇప్పుడు అన్న దేశంలో ఉన్నాడు కానీ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే. ఆయనకు పెద్ద పగారం లేదట అక్కడ కూడా. అట్లా దాంతో అమ్మ నాన్న కూడా కూలి పని చేస్తారు, ఊళ్ళో వ్యవసాయానికి వస్తారు. ఇక వాళ్ళతో ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా లేకనే మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. మనస్తాపం అంతే మేడం, మనస్తాపం. విజయ్ అని మాదాసు దేవయ్య కొడుకు మస్కట్ గత 5 సంవత్సరాల క్రితం మస్కట్ వేయండు. ఒక 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల క్రితం వచ్చి మళ్ళీ వేయండు. వెకేషన్ వచ్చి మళ్ళీ పోయిండు. అయితే 2 సంవత్సరాల క్రితం వచ్చి మళ్ళీ వెళ్ళిండు. వెకేషన్ చుట్టూ వచ్చి మళ్ళీ వెళ్ళిండు అన్నట్టుగా. మళ్ళీ వెళ్ళినాక ఇంటికి కూడా ఆయన ఫోన్ చేయాలి. ఆర్థిక ఇబ్బందులు చేయబట్టి ఇంటికి అమ్మ నాన్న కూడా సరిగ్గా ఫోన్ చేయకపోనట. ఒక వారం రోజుల క్రితం ఫోన్ చేసి వారం రోజుల వరకు నేను మీ దగ్గర ఉంటా అన్నాడు. మీ ముందు ఉంటా అన్నాడు. అంతే, ముందు ఉంటా అంటే కొడుకే వచ్చి మా దగ్గర కట్టడు కోసం వాళ్ళు అనుకుంటారు. కానీ ఈ రూపకంగా కట్టడని ఆయన మాట్లాడి కానీ వీళ్ళకి అర్థం కాలేదు. అది ఇప్పుడు మాకు అందరికి చెప్పుకుంటా వాళ్ళు ఏడ్చింది. వీళ్ళకు ఈయనకు ఒక అన్న ఉన్నాడు. అన్న కూడా దుబాయ్లో ఉంటాడు, ఈయన మస్కట్లో ఉంటాడు. ఒక చెల్లెకి పెళ్లి అయిపోయింది. 2 అన్నలు కలిసి చెల్లెకి పెళ్లి చేసారు. వీళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోక అక్కడనే ఆర్థిక ఇబ్బందులు, కంపెనీలు మంచి లేక అట్లా ఇట్లా అని అట్లనే ఉండి పాపం ఈయన అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది ముచ్చట. కానీ వారం రోజుల క్రితం అంటే అసలు మీరు అడగలేరా మరి, ఎందుకు రా అట్లా అంటున్నావు అని చెప్పేసి వీళ్ళ పేరెంట్స్ కూడా ఏం అడగలేరా? లేదు మేడం, వారం రోజులకి ఇంటికి వస్తాను, తొలి ఏకాదశి పండుగకి మేము ముందు ఉంటా అన్నాడు. అది అట్లా వీళ్ళేమో కదా, వీళ్ళు అట్లా అనుకుంటే ఆయన ఈ రూపకంగా వచ్చిండు. ఇట్లా ఆయన లోపల ఆయన మనసులో ఏమన్నా తెలియదు కదా మనకు. అదే పాపం అట్లా జరిగిపోయింది. దహన సంస్కార ఖర్చులకు కూడా గ్రామస్తులు గానీ వీళ్ళ పక్క పంట వాళ్ళు కలిసి చందాలేసే దాని సంవత్సరాలు జరిపించడం జరుగుతుంది. దానికి కూడా డబ్బులు ఇవ్వలేరు. పక్క పంటలు కానీ కులస్తులు గానీ మనిషి కొన్ని చందాలేసి దాన సంవత్సర ఖర్చులు కూడా చేయడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం వరకు గమనించి వీళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కోరుచున్నాం. మొన్నటి రోజున అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన మాదాసు విజయ్ అనే యువకుడు 5 సంవత్సరాల క్రితం నుంచి గల్ఫ్ బాట పట్టి మస్కట్లో ఉపాధి పనిచేస్తూ జీవించేవాడు. ఆర్థిక పరిస్థితులు బాలేనందున అతను మనస్తాపానికి గురై మొన్నటి రోజున ఆత్మహత్యకు పాల్పడినాడు.
కాబట్టి దీనిపై ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి వాళ్ళ అమ్మా నాన్నలకి చేదోడు వాదోడుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా గ్రామంలో ఉపాధి పని కూలి పనులు చేస్తూ జీవిస్తూ ఉండే పరిస్థితి వాళ్ళది. ఇక్కడ కుటుంబ పరిస్థితులు గ్రామస్తులు చెప్పిన ప్రకారం దాదాపు వాళ్ళకి 10 లక్షల రూపాయల వరకు అప్పుగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ గవర్నమెంట్ చూపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. అలాగే గవర్నమెంట్ కూడా గల్ఫ్ లో చాలా మంది బాధలు పడతా ఉన్నారు. దానికి సంబంధించి ఎన్ఆర్ఐ పాలసీ కూడా తీసుకొస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జరిగే యోచన ఉంటది. కాబట్టి దీనిపైన గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం. విజయ్కి ఏమవుతారు? ఇతడు మాది సొంత గ్రామం, మా ధర్మారం. వాళ్ళు ధర్మారం నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చారు. ఇక్కడికి వచ్చారు. వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మామ వరుస అవుతారు నాకు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, మాదాసు విజయ్ అంటే అప్పుల బాధ భరించలేక తీవ్ర అప్పులైతే ఉన్నాయంట. ఒక 2-3 సంవత్సరాల నుంచి వచ్చుకుంటానైతే తను వెళ్తున్నాడంట. ఈ మధ్య కాలంలోనే ఒక 2-3 నెలల క్రితం కూడా వచ్చి మళ్ళీ వెళ్ళాడంట. సో వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు కూడా కాల్ చేసి మాట్లాడించేవాడంట. సో ఈ మధ్య కాలంలోనైతే ఒక వారం రోజుల క్రితం అయితే వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేసి, అమ్మా నాన్న నేను ఒక వారం రోజులైతే నేను మీ ముందుంటాను అని చెప్పేసి మాట్లాడడం అయితే కూడా జరిగిందట. సో వాళ్ళు అనుకున్నారంటే పండగకు వస్తున్నాడేమో మా అబ్బాయి అని చెప్పి చాలా సంతోషపడ్డారు. కానీ ఈ రకంగా వాళ్ళ అబ్బాయి వస్తుండని చెప్పేసి వాళ్ళు అనుకోలేదు. సో వాళ్ళకు అప్పుల వల్లనే ఆయన చనిపోయిందట. సో మాదాసు విజయ్ వాళ్ళకు కూడా ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంది, రేకుల ఇల్లు. వాళ్ళది ధర్మారం అయితే బతుకు తెరువు కోసం అయితే అచ్చన్నపల్లికి అయితే రావడం అయితే జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే 10 లక్షల వరకు వాళ్ళ చెల్లె పెళ్లి కూడా, ఇద్దరు అన్నదమ్ములు అయితే వాళ్ళ చెల్లె పెళ్లి కోసం అయితే అప్పు చేయడం అయితే జరిగింది. దాదాపు ఒక 10 లక్షల వరకు కూడా అప్పు ఉంటుందట. అప్పుల వల్ల తీవ్ర మనస్తాపంతో అక్కడ దుబాయ్ లో అయితే తన ఆత్మహత్య చేసుకున్నాడు. సో ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని తనైతే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. పూర్తిగా వాళ్ళు ఏం లేని వాళ్ళు, ఒక అన్న ఉన్నాడు, వీళ్ళిద్దరు, ఒక చెల్లె కూడా పెళ్లి అయిపోయింది. అమ్మ నాన్న కూడా కూలి పని చేసుకుని బతుకుతారు, ఆర్థికంగా కూడా ఏం లేదని చెప్పేసి ఇక్కడ మాజీ సర్పంచ్ కనకయ్య గారు కూడా మనతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ మిత్రులు కూడా మనతో మాట్లాడారు. సో ప్రభుత్వం కూడా దయచేసి ఆదుకోవాల్సిందిగా నేను ఈ సుమన్ టీవీ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.